సరే సీమోన్ దగ్గరికి వెళ్ళాడు. సీమోన్ అక్కడ ఏం చేస్తున్నాడు? మళ్ళా సీమోన్ ఏం చేస్తున్నాడు? 9వ వచనంలో వారు ప్రయాణమైపోయి పట్టణంలో సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు మీరేం చేస్తారు? మన ప్రార్థన మాత్రం వెంటనే జవాబు వచ్చేది. మనం ఇలా ప్రార్థన చేస్తే నాగమణి ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనానికి వచ్చే సమయానికి వాళ్ళ ఇంకా భోజనం అవ్వలేదు, ఇంకా అవుతుందయ్యా అని మిద్దెక్కాడు. ఈయన మిద్దెక్కి ఎన్ని రోజులు అయిపోయిందో. ఈయన మిద్దెక్కినప్పుడు ఇంకో దర్శనం వచ్చింది. ఏంటో దర్శనం? అక్కడ ఎవరికి దర్శనం వచ్చింది? ముందు పొన్నేళ్ళకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇంకేమొచ్చింది? ఇంకో దర్శనం వచ్చింది. ఈ దర్శనాలు ఏమున్నాయి? ఆకాశం తెరబడింది. ఆకాశం నుంచి ఏమేమి వచ్చాయి? ఒక దుప్పటి లాంటి పాత్ర 4 మూలలు 4 చెల్లు కట్టి పైనుంచి నిలిస్తే ఎలా ఉంటుందో అలాగా అందులో కొన్ని జంతువులు, 4 కాళ్ళ జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందులో వచ్చి ఏమని చెప్తున్నాడంటే, ఆ స్వరం ఏమని వినపడుతుందంటే పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదని పైకి వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఇలా ఎన్నిసార్లు? 3 సార్లు. యూదులు ఎక్కువగా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రార్థన ఎలాగంటే అది ఆది క్రైస్తవులు ప్రార్థనకు అంకితమైన వాళ్ళు. ఎవరంటే ఆది క్రైస్తవులు. అపోస్తుల కార్యాల నుంచి మనం చూసుకుంటే ప్రతిదీ ప్రార్థనే. ప్రతిదానికి ఏముందండి? ప్రార్థన. వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. వాళ్ళు విసుగక చేశారు, ఉపవాసం ఉండి చేశారు, మూలుగులతో చేశారు, అత్యాసక్తితో చేశారు. చూడండి, మీరే చెప్తా ఉన్నారు ఏంటి అంటే వాళ్ళు చేసే ప్రార్థన, దినములలో చేసే కొన్ని నిమిషాలు ప్రార్థన దేవుని రాజ్యాన్ని సంపూర్ణ శక్తితో నిరూపించడానికి చాలదని వారు అర్థం చేసుకున్నారు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, ఆ పరలోకం అనే దాంట్లోకి లేదా ఆయన ఏర్పరిచిన స్థలానికి నువ్వు నేను వెళ్ళాలంటే ఒక పూట ప్రార్థన ఏమీ సరిపోదు. నువ్వు నిత్యము ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు ఎల్లప్పుడు ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకోసమే అక్కడ అంటాడు చూడండి, కొన్ని విషయాలు చూద్దాం. మొదటి అపోస్తుల కార్యాలు 14వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు వీరితో పాటు కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. అంటే వీరందరితో పాటు ఎవరు ఉన్నారంటే స్త్రీలు ఉన్నారు. అందులో మరియ ఉంది. తర్వాత ఆయన సహోదరులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మేడగది మీద ఎడతెగక ప్రార్థన చేశారు. ఎందుకు ఎడతెగక ప్రార్థన చేశారు? తర్వాత నెక్స్ట్ తర్వాత 2వ అధ్యాయం 42వ వచనాన్ని చూస్తే వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అక్కడ ఎడతెగక ఉన్నారు, ఇక్కడ ఎడతెగక ఉన్నారు. ఏ రోజు ప్రార్థన చెప్తారా? ప్రార్థనా కాలంలో పేతురును యోహానును దేవాలయానికి వెళ్ళుచుండగా చాలండి. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రార్థనా కాలంలో పేతురు యోహానులు ఎక్కడికి వెళ్ళారంటే దేవుని దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా ప్రార్థన. ఇక్కడ కూడా ఏం కనబడతా ఉందని ప్రార్థన సమయానికి వాళ్ళు అక్కడికి వెళ్తున్నట్టు మనకు కనబడతా ఉంది. అందులోనే 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి.
చూసారా, అప్పుడు ఆది అపోస్తుల కాలంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రార్థనకి ప్రయారిటీ ఇచ్చారు. కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు, పేతురు ప్రార్థన చేస్తున్నాడు, అపోస్తులు అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు, 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ ఆది అపోస్తులు, వీళ్ళందరూ మనం చెప్పేది ఏంటంటే ప్రార్థన చేయండి. ఏం చేయాలండి? ఎప్పుడు చేయాలండి? ఎడతెగక ప్రార్థన చేయాలి. అన్ని విషయాలు మనము ప్రార్థన చేయాలి అని చెప్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమని చెప్తున్నారో చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. మీరు ప్రార్థన ఎలా దేంతో చేయాలి? మీరు ప్రార్థన చేసేటప్పుడు పట్టుదలతో చేయాలి. ప్రార్థన ఎలా చేయాలన్నాడు? మొదటిగా పదం వాడాడు చూడండి, ఆత్మ వలన. ఆత్మ వలన మీరు ఏం చేయాలంటే, నువ్వేం చేస్తావంటే నువ్వు ప్రార్థన చేస్తున్న పని చేస్తావు. అక్కడ అన్నాడు, అక్కడే మాట్లాడుతున్న ఆత్మ వలన. నువ్వు ఆత్మతో నింపుదలలో ఉన్నవాడివైతే, పరిశుద్ధాత్మతో నిండుకుని వాడవైతే ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. నువ్వు ప్రతి విషయంలో నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేస్తూ ఉంటావు. అంతేకాదు విజ్ఞాపనలు చేస్తావు. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి చేసేది విజ్ఞాపన. నిన్ను గురించి నువ్వు దేవుడితో నీకు నువ్వు మాట్లాడేది ప్రార్థన. తర్వాత అక్కడ అన్నాడు, ఇంకొక మాట అన్నాడు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము. ఇంకొకరి గురించి ఎవరి గురించి చేయాలంటే పరిశుద్ధుల అందరి గురించి నువ్వు చేయాలి ప్రార్థన. ఆత్మ వలన నువ్వు నిండుకుంటే ఈ విషయాల్లో నువ్వు ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కొలస్సీ 4:2 మాట్లాడుతూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చాలండి. ప్రార్థన చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారంటండి? దినానికి 2-3 మార్లు, రోజుకి 3 సార్లు వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనకి చెప్తా ఉంటారు. ప్రార్థించడం క్రీస్తుని వెంబడించే అపోస్తులు అలవాటు అయింది. మొదట యూదులు, మన ప్రార్థన ఎక్కడి నుంచి మొదలైంది? యూదులు చేసిన ప్రార్థన. దానియేలు ఎన్నిసార్లు చేసిన ప్రార్థన? దావీదు ఎన్నిసార్లు చేసిన ప్రార్థన? చూడండి, వీళ్ళందరూ కూడా యూదులే. ఈ దానియేలు, ఈ దావీదు, వీళ్ళందరూ ఎవరు? యూదులే. వీళ్ళు చేసిన ప్రార్థన అంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ప్రతి విషయంలో ఆ తర్వాత అపోస్తులకు అలవాటు అయింది. ఆ ప్రార్థన ఎవరికి అలవాటు అయింది? అపోస్తులకు అలవాటు అయింది. తర్వాత మనం చూసిన 6:4 మనం చూసాం కదా, అక్కడ వాళ్ళు ప్రార్థన సమయాన్ని పాటించడం, వాళ్ళు దేవాలయానికి వెళ్ళడం, లూకా కూడా పౌలు కూడా ఇద్దరు కూడా అదే చేస్తారనే విషయాలు మనం చూస్తూ వచ్చాం. పేతురు ప్రతిదినము మధ్యాహ్నం వేళ ప్రార్థించేవాడంట. ప్రార్థన ఎప్పుడు చేసేవాడంటే పేతురు మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తర్వాత మీరు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటుంటే తన ప్రార్థన సమయములను నమ్మకముగా పాటించడం చేత కొర్నేలికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన సమయం, ఒక బైబిల్ రీడింగ్, నువ్వు ఏదైనా ఒకటి పెట్టుకుంటే దాంట్లో నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు ఎవరు మాట్లాడరు, నీకు దేవుడు మాట్లాడతాడు, నీకు అర్థం కాదు. కలిగి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? విశ్వాసులు పట్టుదల కలిగి, అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. తర్వాత తెస్సలోనికలో చెప్తా ఉంటాడు, ఎడతెగక ప్రార్థన చేయాలి. అన్ని ప్రదేశాల్లో అన్ని విధాలుగా నిలకడగా తీవ్రతతో ప్రార్థించాలి. మనము పాపాన్ని, సాతాన్ని, లోకాన్ని ఎదిరించి ఆత్మల సంపాదనలో విజయం పొందడానికి కావలసిన నిజమైన పరలోకపు శక్తిని విస్తారమైన ప్రార్థన ద్వారా మాత్రమే లభిస్తూ ఉంది. విస్తారంగా ప్రార్థన చేయడం వల్ల
ఆత్మలు వస్తాయి. మనము నేను అంటాను అన్నాడు, ఎందుకంటే నువ్వు పాపాన్ని, సాతాన్ని, లోకాన్ని ఎదిరించాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. నువ్వు పరలోకానికి నువ్వు తీసుకెళ్లేది కూడా నిన్ను ఆ దేవుని వాక్యం, ప్రార్థనే. దేవుని వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు? నేను అంటాను, పొద్దున్న లెగిస్తే మనం చేసే ప్రార్థన ఈ వాడాలి కాదు. జీవించే జీవితాలు నాకు దయచేసి, నేను నిలబడలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, అటెళ్ళినా ఏదో ఒక పాపం నన్ను ఆకర్షిస్తూ ఉంది. సో ఈ లోకంలో ఉన్నంతసేపు మీరు నన్ను ఆశీర్వాదాల గురించి పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మూడోది, మనము నివసిస్తున్న ఈ అంత్య దినాలలో అత్యవసరంగా మనకి ఏం కనబడాలంటే, మనకి భూమిపై దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి విశ్వాసి రోజు కనీసం 1 గంట వాక్య ధ్యానం చేయాలి. 1 గంట ఏం చేయాలంటే 1 గంటలో వాక్య ధ్యానం ఎలా జరుగుతుంది? మేము తీసుకుంటే 40 మినిట్స్, 40 నిమిషాలు కానీ గంట కానీ మేము ఏం చేస్తామంటే మీ వాక్యాన్ని ధ్యానం చేసి వివరిస్తా ఉన్నాం. ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే, ప్రతి విశ్వాసి రోజు కనీసం 1 గంట వాక్య ధ్యానం. ఆదివారం ఒకరోజే వాక్య ధ్యానం అంటున్నారు కదా, మరి మిగతా రోజులు తక్కువగా ఉండి ప్రార్థించమన్నాడు యేసు ప్రభు. మత్తయి సువార్తలో ప్రభు వారు అంటారు వాళ్ళ శిష్యులతోటి, 1 గంట అయినా మీరు ప్రార్థన చేయలేరా? మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? 1 గంట. నువ్వు 8 గంటలు పనిచేసే విషయాలు నాకు అక్కర్లేదు. ప్రార్థన 1 గంట నువ్వు చేయగలవా? మెలకువగా ఉండాలి. నువ్వు చేసిన ప్రార్థన ఆ గంటలో నువ్వు ఏదైతే చేసావో అదంతా కూడా నువ్వు గమనంలో నుండి చేయాలి. నీ బుద్ధిపూర్వకంగా నీ ఆత్మ జ్ఞానము, బుద్ధి జ్ఞానాలు అన్నీ కూడా అక్కడే పెట్టి చేయాలి. మన ప్రార్థన 10 నిమిషాలు చేస్తే ఏమవుతుంది? ఒకసారి వాక్యం పట్టుకున్నారనుకోండి, 5 నిమిషాలు బైబిల్ పట్టుకుంటే వచ్చేది ఏం చేస్తాం? మొదటిగా 26 మత్తయి సువార్త 26 ఒకసారి చదవండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉంది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి, నా పేరు కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, అదిగో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అని పేతురుతో. అంటే మన ప్రభువు ఆదేశానికి లోబడి ఆయన శిష్యులు ప్రార్థించడం దేవునికి ఆనందం కలిగించే అంశం కాదా? మనమందరం కూడా దేవుడు చెప్పిన మాటలు ఆయన చెప్తాడు. 1 గడియ 1 గంట మీరు ప్రార్థన చేయలేరా? ఈ క్రింది విషయాలు ఉండవచ్చు. ఏమేమి ఉంటాయంటే, ఒకటి, ప్రార్థనలో మనం స్తుతిస్తాం. ఏం చేస్తామండి ప్రార్థనలో? తర్వాత దేవుణ్ణి కీర్తిస్తాం, పాటలు పాడతాం, దేవుణ్ణి స్తుతిస్తాం. తర్వాత ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెల్లిస్తాం. తర్వాత దేవుని దగ్గర కనిపెడతాం. దేవుని దగ్గర ఏం చేస్తాం? కనిపెడతాం. తర్వాత దేవుని వాక్య పఠనం చేస్తాం. ఇదంతా కూడా ప్రార్థనలోనే. ఇదంతా 1 గంట గడిపే విధానం ఇదంతా. తర్వాత అందులోని పరిశుద్ధాత్మ స్వరాన్ని ఆలకిస్తాం. ఎప్పుడు తెలుసా? వాక్యంలోంచి వాక్య పఠనం చేస్తున్నప్పుడు ఆ పఠనంలోంచి పరిశుద్ధాత్మ నీతోటి నీ మనసుని పులకరింప చేస్తాం. లేదా నీ ఒళ్ళంతా జలవరించినట్లు అవుతుంది. నీకు అప్పుడు వరకు లేని కాన్షియస్లో నువ్వు వచ్చి అప్పుడు వెంటనే నువ్వేమంటావు అంటే కాన్షియస్లోకి వస్తావా? ఇంట్లో మనం నాకైతే మాట్లాడవాలి. నాకేనా ఎన్నిసార్లు చదువుతున్నాను, ఇది ఇప్పుడే నాకు కంటికి అనేసి మనమే పరిశుద్ధాత్మ మనం ప్రార్థిస్తాడు. ఆయన స్వరాన్ని మనం వింటాం. లేఖన భాగాలతో మనం మనం ఎప్పుడైతే వాక్యం చదువుకున్నామో ఆ వాక్యము పేర అయిపోయిన తర్వాత మనం అందరూ ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు వాక్య ప్రార్థన అంటాం. అవును, కానీ మళ్ళీ ఏమేమి చెప్పారు అన్నీ రిపీట్ చేసుకుంటూ ప్రార్థనలోకి వస్తాం.
తర్వాత అక్కడ అలాగే తర్వాత ఏం చేస్తామంటే అక్కడ అందులో లేఖన భాగంలో మనం కనిపించే పొరపాట్లు ఏమన్నా ఉంటే మనం ఏం చేస్తామంటే సరే నిజమే నేను కొన్ని నెలలాగా కాదు, నేను పేదలాగా ఉన్నట్టు నాకు అలాంటి కృపను దయచేస్తాను అని మేము సంఘానికి ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు ఒక గంట అయినా మేము వాక్య ధ్యానం చేయాలి. కనీసం మా చర్చిలో వారానికి 4 గంటలు 4 రోజులు పెడుతున్నారు. ఒక గంట అయినా దేవునితో మేము వాక్యంలో మేము ఇంట్లో ఒక్కరిగా చేయలేము. ఆ పని ఒక్కరిగా కూర్చుంటే ఏమవుతుందండి? తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే నీ సొంత అవసరాలకే వేడుకలు చేస్తారు. నీ సొంత అవసరాల గురించి కూడా వేడుకుంటారు. తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక గంట ప్రార్థనలో ఇవన్నీ ప్రార్థన అంటే ఒక గంట ప్రార్థన అంటే ఇదే కాదు. పేతురు ప్రార్థన చేయడానికి చెప్పినాడు. పేతురు ప్రార్థన చేస్తున్నాడు, కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు దర్శించి ఏమని చెప్పాడు? పేతురు దగ్గరికి పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ప్రార్థన చేస్తున్నాడు. పేతురుకేమో ఆకాశం నుంచి ఒక దర్శనం చూపించాడు. అది నెక్స్ట్ నుంచి చెప్తాను. దర్శనం చూపించాడు. ఆ దర్శనంలోని అది పక్కన పెడితే మనం నేర్చుకున్నాం ఏంటంటే 4 విషయాల్లో. అలాగే పేతురు యోహాను ఎక్కడెక్కడ ప్రార్థన చేశారు ఇవన్నీ కూడా చూసాం. పేతురు ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థన చేయడం ఆయనకు అలవాటు. తర్వాత కొన్నేళ్ళు దేవుడు ప్రార్థన చేసి నమ్మకంగా ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. దేవుడి దగ్గర ఏం చేశాడు? ప్రతిఫలాన్ని. రెండోది ఏంటంటే విశ్వాసులు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎల్లప్పుడూ ఎడతెగక అన్ని ప్రదేశాల్లో అన్ని విధముల నిలకడగా తీవ్రతతో ప్రార్థించమని కూడుకోవాలి. నువ్వు ఈ లోకాన్ని ఎదిరించాలంటే ఆత్మల సంపాదనలో విజయం పొందడానికి కావలసింది ఏంటంటే ప్రార్థన ద్వారానే లభిస్తుంది. నేను మిమ్మల్ని అందరిలో మనం నివసిస్తున్న ఈ అంత్య దినాలలో అత్యవసరమైనది భూమిపై దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి విశ్వాసి రోజుకు కనీసం 1 గంట వాక్య ధ్యానము ప్రార్థనను కేటాయించడం అవసరం. కనీసం 1 గంట మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నామా అని ప్రభు కూడా చెప్పాడు. 1 గంట అయినా ప్రార్థన చేయలేరా? మీరు అన్ని పనులు నేను చెప్పడం కూడా ఏమేమన్నా ప్రస్తుతి ఉంది, ప్రార్థన ఉంది, తర్వాత కీర్తన పాటలు ఉన్నాయి, తర్వాత ఇతర గురించి ప్రార్థన చేయడం, వాక్య పఠనం ఉంది. ఆ వాక్య పఠనంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. తర్వాత ఇంకా పొరపాటును ఒప్పుకుంటాం, వాక్య పఠనంలోనే పొరపాటులను ఒప్పుకుంటాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనము ఇతరుల కోసం విజ్ఞాపనం చేస్తాం. ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయండి. మనము ఈ దినాన ప్రార్థనలు ఎలా ఉంటుంది? కొన్ని ప్రార్థన పేతురు ప్రార్థన మనం ఇచ్చేది లేదు. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. మనం ఏం చేస్తున్నాం అన్న విషయాలు